సెల్ ఫోన్ అంటే మనకి టవర్ ఉన్న దాన్ని బట్టి సిగ్నల్స్ ఉంటుంటాయి. అయితే టవర్ లేని ప్రాంతాల సిగ్నల్ లేదా తుఫాన్లు వరదలప్పుడు ఏంటి పరిస్థితి, ఇది మాట్లాడుకున్నాం ఇంతకుముందు. దానికే ఇప్పుడు స్టార్లింక్ సేవలు వస్తున్నాయి, శాటిలైట్ సేవలు అన్నటువంటి. అయితే తాజాగా ఒక కీలకమైన అంశాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని పార్లమెంట్లో చెప్పుకొచ్చారు. ఏమనంటే ఎలన్ మాస్క్ నేతృత్వంలో శాటిలైట్ సేవలు అందించే స్టార్లింకు దేశం మొత్తం మీద 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదట. 200 Mbps స్పీడ్ని అధిగమించగలదు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNLతో పాటు ఇతర టెలికాం సంస్థలు కూడా వాటి మీద ఏమైనా ప్రభావం ఉంటుందా ఈ స్టార్లింక్ సర్వీసెస్తో అంటే ఏమీ కాదని చెప్పుకొచ్చారు. నెలవారీ ఛార్జీలు సుమారు 3,000 వరకు ఉండొచ్చు అన్నటువంటిది పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. BSNL విస్తృతంగా సేవలు అందించే గ్రామీణ మారుమూరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈశాట్కామ్ సేవలు అందించాలని భావిస్తున్నారు అన్నటువంటిది మాత్రం ఒక అబద్ధం. ఎందుకంటే వాస్తవంగా మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళకి శాటిలైట్ ఫోన్లతో అవసరం ఏంటి? 3,000 రూపాయలు పెట్టి ఎవడు పెట్టుకుంటాడు?